యూటీవీ చైర్మన్ నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నాగరాజ్ గారు, అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది? నేను ఇక్కడ ఒకటి చెప్పొచ్చు, మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈ సాయంత్రం కూడా ఆ గ్రామంతో మొత్తం విషాద ఛాయలు అనుకునే ఆ గ్రామం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. మొత్తం ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి, సమీపంలోని కుంటలు, చెరువులు, కాలువలన్నీ కూడా జలకలతో సంతరించుకున్నాయి. అంటే నీటిని చూడగానే పిల్లలకి ఎవరికైనా కూడా తమలో కొన్ని పర్వాలు తొక్కుతారు. అంటే నీళ్ళల్లో ఆడుకోవాలి, నీళ్ళల్లో గంతులు వేయాలి, ఈత కొట్టాలి అనేది ప్రతి పిల్లవాడి దగ్గర చిన్న పిల్లవాళ్ళు ఆ నీళ్లను చూడగానే వాళ్ళలో ఒక ఆనందం అనేది తొలికిసలాడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళిన వారు సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా, అంటే తల్లిదండ్రులు ఇక సాయంత్రం అయింది, మా పిల్లలు ఇంటికి వస్తారు, వచ్చిన వెంటనే వారికి ఆకలితో వెళ్ళింటారు, మధ్యాహ్నం ఏం తిన్నారో ఏమో, వచ్చింది ఏదో ఇంత చిరుతిళ్ళు పెట్టాలి అనేది ఒక ఆలోచించుకునే తరుణంలో ఒక్కసారిగా వాళ్లకు గుండెలు అసలు అంటే వాళ్ళకు ఒక చావు కబు చల్లగా వినిపించినట్టుగా ఒక బాంబు వార్త వినిపించింది. మీ పిల్లలందరూ కూడా ఇక ఇంటికి రారు, ఇక లేరు, వాళ్ళు పలాని కుంటలో పడి చనిపోయారని తెలిసగానే ఆ తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారని అక్కడ గ్రామస్తులను అడగడం ద్వారా మనకు తెలిసింది. నేను అక్కడ లేను కానీ అక్కడ గ్రామస్తులతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఒకసారిగా ఆ విషయం తెలియగానే వాళ్ళు బోరం అంటూ విలుపుసలా కుప్పకూలిపోయి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులది ఆ కుంట దగ్గరికి వెళ్ళడం, కుంట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి డెడ్ బాడీని బయటకు తీసుకువస్తుంటే అసలు ఆ హృదయ విధాకరమైన ఒక సన్నివేశం చూడలేమన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుడా అంటూ కన్నీటి పర్యంతం అవడం కూడా మనకు వీడియోలలో మనకు కనిపించింది అనమాట. అంటే ఒక కుర్రవాడు ఫస్ట్ లోపలికి వెళ్ళి ఈతకు వెళ్ళినప్పుడు ఆ కుర్రవాడు ఆ బురదలో ఇరకపోతే వాడిని రక్షించడానికి ఒకడు వెళ్ళి అలా ఒక్కొక్కరికి వెళ్ళి మొత్తం 6 మంది కూడా ఆ కుంటలోని బురదలో చిక్కుకుపోయి చనిపోవడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్న కొంతమంది దాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేయడము, ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు బయటికి తీయడంతో మొత్తం కూడా పిల్లల వివరాలు కూడా ఎక్కడికి పిల్లలు శశికుమార్ 6th క్లాసు, కిన్నెర సాయి శశికుమార్, తండ్రి పేరు కృష్ణప్ప, కిన్నెర సాయి 5th క్లాసు, తండ్రి పేరు రాజు, సాయి కిరణ్ 5th క్లాస్, అది కూడా 5వ తరగతి, మహారాజట భీమా 5th క్లాసు, వీరేంద్ర 5th క్లాసు, మహబూబు 5th క్లాసు. అందరూ కూడా 6 మంది కూడా 5వ తరగతి చదువుకుంటున్నారు. భావి పౌరులు వీళ్ళంతా కూడా. వీళ్ళందరిలో భవిష్యత్తులో వీళ్ళు ఎవరు ఎలా అవుతారు, వీళ్ళు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అబ్దుల్ కలాంలా మారవచ్చు, ఏమైనా కొంచెం దేశానికి మంచి ముఖ్యమంత్రులు, ప్రధానులు అయ్యే అవకాశాలు వీళ్ళు ఎవరితో ఉంటుందట. అయితే ఇలాంటి భావి పౌరులు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే యువత 5వ తరగతి అంటే 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల వయసుకే వీళ్ళకు మృత్యు కబలించి 100 ఏళ్ళు నిండిపోయేలా చేసేది. వీళ్ళు వెళ్ళారు సరే, వీళ్ళని కానీ నా తల్లిదండ్రులు ఆ కడుపు కోతతో ఈ రోజు చాలా బాధగా ఉన్నారంటే పిల్లలకి 4 గంటలకు ఇంటికి వస్తారనుకుంటున్న తరంలో తమ పిల్లల మృతదేహాలు, అంటే కుంటలో పడి చనిపోయి మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చినందుకు వారి బాధ అసలు మనం వర్ణనాతీతము, అది చెప్పలేము కూడా వారి బాధ. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిది. ఎందుకంటే ఆ కన్న పేగు అంటారు కదా, ఆ కన్న ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎంత మాట్లాడినా కూడా ఆ తల్లిదండ్రుల యొక్క బాధను ఎవరు తెలుసు. అయితే ఈ విషయం వెంటనే తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళదాగని, ఆయన గుంతకల్లో ఉంటారు లేదా చిప్పుగులు ఉన్న ఆయన విషయం తెలిసి ఉంటేనే హుటాహుటిన వెంటనే అధికారులు అంటే పెట్టుకుని ఆ కుంట దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి తర్వాత చికిలి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను, అంటే కడుపు కోతతో బాధపడుతున్న తల్లిదండ్రులను ఓదారుస్తూ నేనున్నానమ్మా, భయపడకండి, జరిగిపోయింది అంటూ వాళ్ళను ఓదారుస్తూ అలా ముందుకు పోతూ, అంటే 6 మంది విద్యార్థులు ఇళ్లకు కూడా వెళ్ళి ఆయన అందరినీ ఓదార్చడము, పరామర్శించడము కూడా మనకు చాలా బాధగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు వెళ్ళి ఓదార్చినా, ఏమి చేసినా కూడా వాళ్ళ బిడ్డలైతే మనం తీసుకోలేము. అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, కాలువలు, వాగులు, కుంటలు పారుతుంటాయి నీళ్లతో. ఈ కుంటల వద్దకు ఎవరు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఖచ్చితంగా ఉంటుంది రేణు. అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు తోడు కావచ్చు. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వదిలిన తర్వాత ఉపాధ్యాయులు వీళ్ళు ఎటు వెళ్తున్నారు, వర్షాలు వస్తున్నాయి, నీళ్ళన్నీ కూడా చెరువుల్లో పారుతున్నాయి, కుంటలో నీళ్లు పారుతున్నాయి, పిల్లలు అటువైపు వెళ్తే కదా ప్రమాదకరమని పిల్లలకు కూడా స్కూల్లో జాగ్రత్తలు చెప్పాలి. స్కూల్ అయిపోయిన వెంటనే నేరుగా ఇళ్లకు వెళ్ళండి, ఎవరు కూడా కాలువల దగ్గరికి, కుంటల దగ్గరికి వెళ్ళబాకండి, వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి, వర్షాలు పడుతున్నాయి, స్కూల్ అయిపోయినట్టు నేరుగా ఇంటికి వెళ్ళండి అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత
స్కూళ్ళల్లో ఉపాధ్యాయులకు ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా వెళ్ళేటప్పుడు చెప్పాలి, బాబు అమ్మ స్కూల్ వెళ్తున్నారు, వర్షాలు పడుతున్నాయి, చాలా జాగ్రత్త, స్కూల్ అయిపోయిన వెంటనే నేరుగా ఇంటికి రండి, అటు ఇటు వెళ్ళబాకండి అని తల్లిదండ్రులు కూడా చెప్పాలి. అటు విద్యార్థుల కోసం విద్యార్థులకు జాగ్రత్తగా నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా అక్కడ నిర్లక్ష్యం వహించడం, అధికారులు అక్కడ అంతా కూడా సరైన చర్యలు తీసుకోకపోవడము, తద్వారా 6 మంది పసివారి యొక్క ప్రాణాలు పోవడం జరిగింది. ఈ ప్రాణం ఖరీదు ఎంత అని వెల కట్టలేంది, ఎందుకంటే వారి కడుపు కోత అన్నమాట. ఇది తల్లిదండ్రుల కడుపు కోత. ఇది మరి ఈ ప్రభుత్వము ఆ కుటుంబాలకు ఏం చేస్తుంది? లోకల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ కుటుంబాలకు న్యాయం చేస్తారు. ఏం న్యాయం చేసినా కూడా వాళ్ళ పిల్లల్ని అయితే మనం తీసుకురాలేమో. అయితే ఇప్పటికైనా కూడా పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పాలి. ఇప్పుడు మనం గ్రామాల్లో ఏ విధంగా వాతావరణం ఉంటుందో తెలుసు. అక్కడ పిల్లలు ఏంటంటే ఇప్పుడు సిటీస్లో గనక వీళ్ళు రోడ్ల మీద వస్తున్నప్పుడు ఏ బైకులు ఏమొస్తాయో అని చెప్పి కూడా, లేకపోతే కుక్కలు ఏమైనా అటాక్ చేస్తాయో అని చెప్పి కూడా పేరెంట్స్ వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు. బట్ గ్రామాల్లో పిల్లలే వాళ్ళకి వాళ్ళు చక్కగా కూడా ఫ్రెండ్స్తో కలిసి అందరి ఇల్లు